నిన్ను ఇవాళప్పుడు ఏం వచ్చింది మా అమ్మాట అమ్మ జయలలితమ్మని ఇక 2 ఇగ్గులు పెట్టి ఇంత కాటిక పెట్టి ఇంత బొట్టు పెట్టి మీదికి బొట్టు పెట్టి కొప్పేసి ఆయన ఎక్కువ జాకెట్ వేసి కాటన్ చీర కట్టగానే ఈమె జయలలితమ్మకు ఈమెకు నక్కకు నాకు అస్సలు ఆ సిగ్గని ఉండాలి ఆమెకు ఆ మాట మాట్లాడతానికి నేను అంటున్నా. ఆమెడా ఈమెడా లిక్కర్ దందాలు చేసి ఈమె సారా దందా చేసి 1000 కోట్లు సంపాదించి వచ్చినాక ఈమె మనకు అమ్మ అవుతుంది. 10 ఏళ్ల నుంచి ఆడికి పోయినావమ్మ నువ్వు అమ్మ 10 ఏళ్ల నుంచి మీ అయ్య పాలన చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు గుర్తు రాలేదా అమ్మ నీకు? అమ్మ నేను అడుగుతున్నమ్మ కవితమ్మ అక్క పోయింది అమ్మ పోయినవు ఈ వరుసలు ఈ కుషాట్లు ఎట్లా మారుతాయో మాకు కూడా తెలియదులే కానీ అదేదో ఉంటే మాకు చెప్పు మేము కూడా మారుతాం కానీ నువ్వు అమ్మవు మాకు సిగ్గు అవుతుంది అమ్మ నువ్వు అమ్మ అంటే నీకేం అట్ట కాదు ఈమె అమ్మ అని ఆమె మైక్ ముందలు చెప్తుంటే నాకైతే సచ్చే సిగ్గు అయింది. నాకు దగ్గరలో తాడు ఉంటే ఉరి పెట్టుకొని సర్దు నువ్వు అమ్మ అంటే తెలంగాణ రాష్ట్రానికి వింటున్నావా? కొద్దిగా ఎంత ఇజ్జత్ లేకున్నా ఈ మాట మాట్లాడితే ఏమనుకుంటారు జనం? చెప్పులు ఇసిరేస్తారా నా మీదికి షాటలు ఇసిరేస్తారా అనేది మినిమం కామెంట్స్ ఉండాలి కదమ్మా కవితమ్మ. నువ్వు అమ్మ మరి నాయనెవరమ్మా? నాయనని కూడా చూపి మరి నిన్న అమ్మ ఆయన నాయన అని పిలుస్తావు. నాయన లేని పాలన మా అమ్మ మీకు జయలలితమ్మ అంటే ఆమె వేరు, ఆమె పెళ్లి చేసుకోలేదు ఆదర్శంగా నిలబడ్డది. నీకేం పుట్టింది మాకు అమ్మ అయితానికి మాకు అయ్యోడ చూపి